ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో ఒక ఆర్ఓ వాటర్ ఫిల్టర్ ఉండడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అది లేకుంటే వాడు పేదోడి కింద లెక్క. ఇప్పుడు ఈ మిషన్లే అనేక రకాల రోగాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రధానంగా గుండె జబ్బులకు కారణమవుతున్నాయట. చాలా మంది ఏమనుకుంటారంటే నీళ్ళలో టీడీఎస్ తక్కువ ఉంటే అది చాలా శుభ్రమైన వాటర్ అనుకుంటారు. టీడీఎస్ అంటే ఏం లేదు, మొత్తం నీళ్ళలో కరిగి ఉన్న రకరకాల పదార్థాలని కలిపి టీడీఎస్ అంటారు. ఇందులో మినరల్స్ ఉంటాయి, సాల్ట్స్ ఉంటాయి, ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటి వల్ల బాడీకి ఉపయోగమే తప్ప చేటు చేసే విషయాలు ఏం కావు. ఇవి శుభ్రంగా ఉండి ఖనిజాలు ఎక్కువగా ఉండే నీళ్లు శరీరం నుంచి మలినాన్ని బయటికి పంపిస్తాయి, అంటే బాడీని డీటాక్స్ చేస్తాయి. దీనివల్ల మన కిడ్నీలు, లివరు, అట్లాగే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా మంచిగా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. కడుపులో ఉండే ఇన్ఫెక్షన్లు, ఫుడ్ ఎలర్జీలు అన్నీ పోతాయి. ఈ మొత్తం కరిగి ఉన్న ఖనిజాలు, లోహాలు, లవణాలు వీటన్నిటిని కలిపే టీడీఎస్గా వ్యవహరిస్తారు. ఇప్పుడు వస్తున్న చాలా ప్యూరిఫైయర్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే టీడీఎస్ని 50 to 100 మధ్య సెట్ చేస్తున్నాయి. దీనివల్ల ఏమనుకుంటామంటే టీడీఎస్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ నీళ్ళు విపరీతమైన సురక్షితం అని చెప్పి మనం భావిస్తుంటాం. కానీ సైంటిఫికల్గా మాత్రం ఇది కరెక్ట్ కాదు. సైంటిఫికల్గా వాటర్లో టీడీఎస్ అబోవ్ 300 to 600 మధ్యలో ఉంటే ఆ వాటర్ చాలా స్వచ్ఛమైన వాటర్ అని అర్థం. 100 బిలో ఉందంటే అందులో ఏమి లేవు, ఖనిజాలు లేవు, లవణాలు లేవు, దానివల్ల శరీరానికి ఎట్లాంటి ప్రయోజనం లేదని అర్థం. అదే టీడీఎస్ 600 to 900 మధ్య ఉంటే ఆ వాటర్ యావరేజ్ వాటర్, అంటే పర్లేదు వాడుకోవచ్చు అని అర్థం. అదే టీడీఎస్ 600 to 1200 మధ్యలో ఉంటే ఆ నీళ్ళని పర్లేదు వాడుకోవచ్చు అని అర్థం. అంటే 1200 కంటే ఎక్కువ ఉంటే ఆ నీళ్లు విషపూరితమైనవి అని, 100 కంటే తక్కువ ఉంటే అందులో ఏమీ లేవని పనికిరాని నీళ్ళని అర్థం. ఈ పనికిరాని నీళ్ళని తాగడం వల్ల, అంటే టీడీఎస్ 100 కంటే తక్కువ ఉన్న నీళ్ళని తాగడం వల్ల బాడీలో ఉన్న మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ అన్నీ పడిపోతాయి. దీనివల్ల గుండె జబ్బులు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.